హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. దేవర మూవీ నుంచి ఆయుధ పూజ సాంగ్ రేపు మార్నింగ్ 11:07 AM కి రిలీజ్ కాబోతుంది. ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సాంగ్ అంటే ఇదే. ఇది మూవీకి హైలైట్ కాబోతున్నట్టు తెలుస్తుండగా ఎన్టీఆర్ చెప్పినట్టు లాస్ట్ 40 minutes ఏదైతే ఉందో ఈ సాంగ్ అప్పుడే రావచ్చు. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ హై. ఉపేంద్ర గారి బర్త్డే సందర్భంగా ఆయన అప్కమింగ్ ఫిల్మ్ యో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అండ్ అక్టోబర్ లో రిలీజ్ అంటూ పోస్టర్ లో మెన్షన్ చేసింది ఈ మూవీ టీమ్. షణ్ముఖ్ జశ్వంత్ ఒక స్టార్, సోషల్ మీడియా సెన్సేషన్. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు వరకు మాత్రమే. బిగ్ బాస్ లోకి వెళ్ళాక తను చేసిన సిరీస్ లకి వ్యూవర్షిప్ అనేది తగ్గిపోయింది, ఫేమ్ తగ్గింది అండ్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆహాలో చేసిన ఒక సిరీస్ తప్ప మెయిన్ స్ట్రీమ్ లో పెద్దగా ఎక్కడా కూడా కనపడలేదు. అయితే ఇప్పుడు లీలా వినోద్ అనే మూవీతో మెయిన్ స్ట్రీమ్ లోకి అడుగు పెట్టాడు జశ్వంత్. అది కూడా ఈటీవీ విన్ ఒరిజినల్స్ వాళ్ళ నుంచి వస్తుండటంతో థియేట్రికల్ గా బొమ్మ ఇంకా పడినట్టే. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇదే ఇయర్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన యాక్షన్ ఫిల్మ్ కిల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ అంతా కూడా చూశారు. అయితే ఇప్పుడు సౌత్ లాంగ్వేజెస్ లో రీమేక్ కాబోతుంది ఈ ఫిల్మ్. లారెన్స్ హీరోగా రమేష్ వర్మ ఈ మూవీని తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ చేయబోతున్నాడు. రమేష్ వర్మ రైడ్ అండ్ రాక్షసుడు వంటి హిట్ మూవీస్ తో పాటు కిలాడి వంటి ఫ్లాప్ మూవీ కూడా డైరెక్ట్ చేశాడు. ఇంత పాపులర్ సినిమాల్ని ఎందుకు రీమేక్ చేస్తారో ఏంటో, అది కూడా లారెన్స్ లాంటి కటౌట్ తో. మ్యాడ్ లాంటి సినిమాలు పార్ట్ 1 తోనే ఆగిపోతే చాలా బాగుంటాయి. బట్ మ్యాడ్ స్క్వేర్ అంటూ ఆల్రెడీ సీక్వెల్ ని అనౌన్స్ చేయడంతో ఆడియన్స్ కూడా మైండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవగా పోస్టర్ చూసిన నెటిజన్స్ అంతా కూడా మూవీలో హీరో మా సంగీత్ శోభన్, తన వల్లే మూవీ హిట్ అయితే పక్కెలా తోసారంటూ రియాక్ట్ అవుతున్నారు. మరి వీళ్ళలో మీకు ఎవరు బాగా ఇష్టమో కమెంట్ చేయండి. సింగం సిరీస్ సూర్య కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అయ్యాయో తెలియదు కానీ అజయ్ దేవగన్ కెరీర్ కి మాత్రం బాగా హెల్ప్ అయ్యాయి. ఇప్పటికే 2 మూవీస్ వరకు రాగా ఇప్పుడు సింగం 3 మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ దివాళీకి రిలీజ్ చేసే పనిలో పడ్డారు. అయితే సోలోగా రిలీజ్ అవుదామనుకున్న కంగువకి మాత్రం ఇదైతే ఒకంత షాకింగ్ గానే చెప్పాలి. సూర్య నార్త్ మార్కెట్ కి దెబ్బ కొట్టకపోతే చాలు. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన అప్డేట్ వచ్చేసి గరుడన్ రీమేక్. సూర్య హీరోగా ఇదే ఇయర్ లో రిలీజ్ అయిన గరుడన్ ఫిల్మ్ హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా అందులో 3 క్యారెక్టర్స్ కోసం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ ని తీసుకున్నారు. ఉగ్రం డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ ఈ మూవీకి డైరెక్టర్. ప్రెజెంట్ అయితే షూటింగ్ స్టేజ్ లో ఉంది ఈ ఫిల్మ్. చాలా రోజులకు ఒక మంచి రీమేక్ అయితే పడబోతుంది. మనోజ్ అండ్ నారా రోహిత్ వంటి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. నేనైతే మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ రిలీజ్ అయింది. గొర్రె జైలు నుంచి తప్పించుకోవడం అనేది మూవీ కాన్సెప్ట్. ఇలాంటి కథలు అసలు సుహాస్ కే ఎక్కడ దొరుకుతాయో ఎలా దొరుకుతాయో ఇప్పటికే అర్థం కాదు. అగైన్ ఒక మంచి సినిమా చూడబోతున్నామనే ఫీల్ అయితే తీసుకొచ్చాడు సుహాస్. ఈ సెప్టెంబర్ 20న మూవీ రిలీజ్ కానుంది. మరి ఎలా ఉండబోతుందో చూడాలి. నాగార్జున గారిని టాలీవుడ్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, లేకపోతే ఏమన్నా లుక్క ఏంటా యాక్షన్. ఒక్కసారిగా డాన్ రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడు. రజనీకాంత్ కూలీ మూవీ నుంచి నాగార్జున లుక్స్ అండ్ వీడియోస్ లీక్ అయ్యాయి. అసలు నాగార్జున గారిని ఆ వైట్ సూట్ లో చూస్తున్నంతసేపు రోలెక్స్ కి అమ్మ ముగుడు క్యారెక్టర్ లా అనిపించింది. యాక్చువల్ గా బ్రహ్మాస్త్ర చూసినప్పుడే నాగార్జున గారిని టాలీవుడ్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అనిపించింది. అండ్ ఈ వీడియో చూసాక కన్ఫర్మ్ అయింది. మరి నాగార్జున గారి కెరీర్ కి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో, ఏ లెవెల్లో టర్న్ చేస్తుంది అనేది చూడాలి. క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేయడంలో లోకేష్ కనకరాజ్ ఫస్ట్ నుంచి ఇంప్రెస్ చేస్తూనే వచ్చాడు. దేవర ప్రీసేల్ లో చాలా ఎక్సలెంట్ గా స్టార్ట్ అవగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓవర్సీస్ బుకింగ్స్ కాస్త స్లో అయ్యాయి. లేకపోతే ఎప్పుడో 1 million మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ 1.5 million అందుకోవడానికి చాలా టైం తీసుకుంది. అండ్ ఫైనల్లీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ లో 1.5 million మార్క్ దాటుతూ అజ్ఞాతవాసి రికార్డ్ బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. బట్ ఫుట్ ఫాల్స్ బట్టి చూస్తే అజ్ఞాతవాసి ఇంకా బ్రేక్ కాలేదు. అజ్ఞాతవాసి రిలీజ్ అయింది వర్కింగ్ డే రోజు. పాసెస్ ఎనబల్ అయ్యాయి. టికెట్ ప్రైస్ కూడా తక్కువ. బట్ దేవర టికెట్ ప్రైస్ $30. ఎప్పుడో 6 ఏళ్ల నుంచి టాప్ 5 ప్లేస్ లోనే ఉంటూ వస్తున్న ఈ ఫిల్మ్ ఇన్నాళ్ళకి 6th ప్లేస్ లోకి వచ్చింది. మరి దేవర రిలీజ్ టైం కి ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. నార్త్ అమెరికా ప్రీమియర్స్ టాప్ 10 పై సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవర వరల్డ్ వైడ్ గా Day 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.